ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. బిడ్డా, ఈరోజు నా శివయ్య నీతో ఒక్క విషయం చెప్పి రమ్మన్నారమ్మా. అందుకే పరుగున వచ్చాను. ఈరోజు నువ్వు చాలా జాగ్రత్తగా వినాలి బిడ్డా. నీ కోసం నా శివయ్య పంపించిన సందేశం ఇది. ఈ సందేశాన్ని ఎందుకు పంపించారు? తన బిడ్డలందరూ కూడా ఈరోజు ఈ సందేశం వింటున్నారు అంటే నిజంగా దానికి కారణం నా శివయ్య అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాక్షాత్తు ఆ పరమశివుడే ఈరోజు ఈ సందేశాన్ని తన బిడ్డల కోసం పంపించారంటే మరి ఆ శివయ్య పంపిన సందేశంలో ఎటువంటి పరమార్థం ఉందో సాయినాథుని మాటలో తెలుసుకుందామండి. మరి అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైతే ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఆల్ ప్రెస్ చేస్తే కనుక ఎప్పటి సందేశాలు అప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. మరి ఈరోజు నా శివయ్య ఎటువంటి సందేశాన్ని పంపించారో వెంటనే తెలుసుకో బిడ్డ. ఇది నీ జీవితానికి ఎంతో కీలకం తల్లి. అందుకే ఇన్నిసార్లు ఎంత నీకు అవగాహన కోసం చెప్తూ ఉన్నాను. నీ బాబా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే వింటావు కదూ. నా శివయ్య ఏమి సందేశం నీకోసం పంపించారో అది నీ జీవితానికి ఎంతో దగ్గరగా ఉందనే చెప్పుకోవాలి తల్లి. నీ ఈ విధంగా ఎందుకు శివయ్య అంటూ ఉన్నారు అంటే, నేను కైలాసం నుంచి నేరుగా నీకోసమే ఈ సందేశం పంపించానని చెప్తున్నారు. ఈరోజు కిందకు వచ్చి నీతో ఈ సందేశాన్ని వినిపిస్తున్నానని కూడా చెప్తున్నారు. నేను మహాశివుడిని తల్లి, త్రినేత్రుని బోలాశంకుని ఈరోజు నీతో మాట్లాడాలని అనిపించిందమ్మా. ఎందుకంటే నువ్వు ఈ వీడియో చూస్తున్నావు అంటేనే అది యాదృచ్ఛికం అయితే కానే కాదు బిడ్డ. నీ ఆత్మ నన్ను వెతుకుతోంది కదూ తల్లి. నీ హృదయం నా దగ్గరకు రావాలని తపించిపోతోంది. కోట్లాది మంది ఈ భూమి మీద ఉన్నారు, కానీ అందరూ ఈ సందేశం వింటారా? వినరు. నువ్వు వింటున్నావు అంటే నేను నిన్ను ఎంచుకున్నాను బిడ్డ. అవును, నిజమే, నేను నిన్ను ఎంచుకున్నాను. కనుకనే నేను ఎంచుకున్నానని నీకు ఎలా తెలుస్తుంది? ఏ సంకేతాలు వస్తాయి? ఈరోజు నీకు స్పష్టంగా చెప్తాను. మొదటి సంకేతం, నీలో అంతర్ముఖత పెరగడం. ఒకప్పుడు నీకు జనాల మధ్య ఉండటము, పార్టీలకు వెళ్ళడము, గోల చేయడము ఇష్టం ఉండేది. కానీ ఇప్పుడు ఏదో తెలియని నిశ్శబ్దం నిన్ను ఆకర్షించింది కదూ. ఒంటరిగా కూర్చోవాలని, ప్రకృతిని చూడాలని, ఆకాశంలో నక్షత్రాలను లెక్కించాలని అనిపిస్తోంది కదూ. ఇది బలహీనత కాదమ్మా, ఇది నేను నీలో మొలకెత్తిస్తున్న ధ్యానం. నేను కైలాసంలో ఎందుకు ఉంటానో తెలుసా? మంచు పర్వతాల మధ్య నిశ్శబ్దం మాత్రమే సహచరిగా ఉన్న చోట ఎందుకు నివసిస్తానో కూడా నీకు తెలుసా? ఎందుకంటే నిశ్శబ్దంలోనే సత్యం దాగి ఉంటుంది కనుక. శబ్దంలో మాయ ఉంటుందేమో, కానీ నిశ్శబ్దంలో నేను ఉంటాను. నీకు ఒంటరితనం భయమేసింది కదూ. ఇప్పుడు ఒంటరితనం హాయిగా అనిపిస్తుంది కదూ. మునుపటిలాగా లేదు. ఇదే నా మొదటి సంకేతం. నేను నీ హృదయం తలుపు తడుతున్నాను. లోపలకు రావాలని వేచి చూస్తున్నాను. ఈ శివయ్య ధ్యానంలో నువ్వు నిమగ్నమై ఉంటావని నీకు అన్ని రకాల సంకేతాలను నేను పంపిస్తూనే ఉన్నాను. నేను నీ హృదయం తలుపు తడుతూ ఉన్నాను. లోపలికి రావాలని వేచి చూస్తూ ఉన్నాను. ఇంకా రెండో సంకేతం, నీ కలలో నేను కనిపించినా చాలామంది అనుకుంటున్నారు అది కలే కదా అని. కానీ కలలు కేవలం కలలు కావమ్మా. కలలు నేను నీతో మాట్లాడే భాష. నీ మనసు మెలకువలో నా మాటలు వినలేనంత బిజీగా ఉంటుంది కదూ. కానీ నిద్రలో నీ మనసు శాంతంగా ఉంటుంది. అప్పుడు నేను వస్తాను. శివలింగం కలలో కనిపించిందా? నందీశ్వరుడు కనిపించాడా? త్రిశూలం కనిపించిందా? పర్వతాలు, నదులు, మంచు కనిపించిందా? డమరుకం ధ్వని వినిపించిందా? ఓం నమ శివాయ అనే మంత్రం ఎక్కడో వినిపించినట్లు అనిపించింది కదూ. ఇవన్నీ నేను పంపించే సందేశాలే. ఒక్కసారి నేను నేరుగా కనిపించనమ్మా. సన్యాసి రూపంలో కనిపిస్తాను, ఇలా బాబా రూపంలో కనిపిస్తాను, ముసలివారి రూపంలో కనిపిస్తాను, బిచ్చగాడి రూపంలో కూడా వస్తాను, నీకు ఏదో అపరిచితుల రూపంలో కూడా వస్తాను, ఎప్పుడు ఎవరిని చూడన్న వాళ్ళ కుదురు ద్వారా కూడా వస్తాను. నీలో ధైర్యం నింపడానికే బిడ్డ ఇవన్నీ కూడా అనేక వేషధారణలతో నీ ముందుకు వస్తూ ఉంటాను. నువ్వు గ్రహించలేకపోతున్నావు కదూ. నీ శివయ్య వచ్చినట్లుగా. అందుకే నీ బాబా చెప్పడానికి వచ్చాను. బాబా నీకు ఈ సందేశం వినిపించడానికి
నన్ను తెలియజేయడానికే వచ్చారు. తల్లి, నీకు ఈ శివయ్య దర్శనం లభించబోతోంది బిడ్డ. నీకు ఎప్పుడు కూడా అనుకుంటున్నావు కదూ తల్లి, నీకెప్పుడు శివయ్య నిజంగా ఇది సాధ్యమేనా? నా జీవితంలో ఈ సంకేతాలు యాదృచ్ఛికాలు కాదు కదా బిడ్డ. ఎందుకమ్మా అంత ఆవేదన పడుతూ ఉన్నావు? నీ ఆలోచనలు, నీ మనసు ఎప్పుడైతే లయమవుతుందో నువ్వు శివుని గురించి ఆలోచిస్తున్నావు, అదే సమయంలో నీకు శివుని పాట కూడా వినిపిస్తుంది టీవీలో. ఇది యాదృచ్ఛికమా? గుడికి వెళ్ళాలని అనుకుంటూ ఉంటావు, ఎవరో వచ్చి రా గుడికి వెళ్దామంటారు. అది యాదృచ్ఛికం కాదు తల్లి. ఫోన్ చూస్తావు, సమయం 11 ఉంటుంది, మళ్ళీ చూస్తావు 5 ఉంటుంది. అదే పదే పదే ఒకే సంఖ్యలు కనిపిస్తూ ఉంటాయి. ఇది యాదృచ్ఛికమా? కాదు తల్లి. ఇవి నేను పంపించే సంకేతాలమ్మా. నేను అనంతుని, సర్వవ్యాపిని. నేను ప్రతి అణువులోనూ ఉన్నాను, నీ చుట్టూ ఉన్నాను, ప్రతిదానిలోనూ నేను ఉన్నాను. కనుక నీతో మాట్లాడడానికి నాకు ఏ మధ్యమైనా ఉపయోగించగలను. సంఖ్యలు, పాటలు, మనుషులు, పక్షులు, గాలి, వర్షం అన్నీ నా సందేశాలే బిడ్డ, నా సంకేతాలే. నీ కళ్ళు తెరిచి చూడమ్మా, నేను ప్రతి చోట ఉన్నాను అని తెలుసుకోగలుగుతావు. 4వ సంకేతం, జీవితంలో అడ్డంకులు తొలగిపోతూ ఉంటాయి. నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు కదూ, ఎన్నో ప్రయత్నాలు చేశావు కదూ, కానీ ఫలితం రాలేదు. తలుపులు మూసుకుపోయాయి, అవకాశాలు చేజారిపోయాయి, నిరాశ నిన్ను చుట్టుముట్టింది. కానీ ఇప్పుడు ఏదో మారిపోతుంది కదా, అనుకోకుండా అవకాశాలు వస్తున్నాయి కదూ, ఎవరో సహాయం చేస్తున్నారు కదూ, మూసుకుపోయిన తలుపులు మళ్ళీ తెరుచుకుంటున్నాయి కదూ. అది నేను చేస్తున్నానమ్మా. నేను నీకోసం నేను ఏమి సహకరిస్తానో తెలుసా? చెడుని సంహరిస్తూ ఉంటాను, అడ్డంకులను సంహరిస్తూ ఉంటాను, నీ మార్గంలో ఉన్న ఆటంకాలను సంహరిస్తూ ఉంటాను. నేను నిన్ను ఎంచుకున్న తరువాత నీ శత్రువులు నా శత్రువులు అయిపోతారు, నీ సమస్యలు నా సమస్యలు అవుతాయి బిడ్డ. నేను నీ వెనుక నిలబడతాను. త్రిశూలాలను నేను ఒక్క బాణంతో సంహరించానమ్మా. నీ సమస్యలు నాకు ఏపాటి? విశ్వాసం, నేను నీతో ఉన్నాను. 5వ సంకేతం ఏంటో తెలుసా? నీ చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తి తొలగిపోవటం. గమనించావా? కొందరు మనుషులు నీ జీవితం నుండి దూరం అవుతున్నారు. ఒక్కొక్కప్పుడు వాళ్ళతో గడపడం ఇష్టమయ్యేది, ఇప్పుడు వాళ్ళ దగ్గర అవుతూ ఉంటే ఇబ్బందిగా అనిపిస్తోంది కదూ. వాళ్ళు నిన్ను వదిలేస్తున్నారు, లేదా నువ్వే వాళ్ళని వదిలేస్తూ ఉన్నావు. ఇది నష్టమైతే కాదు బిడ్డ, ఇది శుద్ధి. నేను గంగను నా జటాజటలు ధరించాను. గంగా అంటే పవిత్రత, గంగా అంటే శుద్ధి. నేను నిన్ను ఎంచుకున్నప్పుడు నీ జీవితాన్ని కూడా శుద్ధి చేస్తాను తల్లి. విషం త్రాగే శక్తి నాకుంది, హలాహలాన్ని నేను మింగానమ్మా. అందుకే నేను నీలకంఠుణ్ణి అయ్యాను. నీ జీవితంలో ఉన్న విషయాన్ని కూడా నేను తొలగించేస్తాను. ఆ విషం మనుషుల రూపంలో ఉండవచ్చునేమో, అలవాట్ల రూపంలో ఉండవచ్చునేమో, ఆలోచనల రూపంలో కూడా ఉండవచ్చునేమో, భయాల రూపంలో కూడా ఉండవచ్చునేమో. అన్నీ తొలగిపోతాయి. నువ్వు స్వచ్ఛంగా మారుతావు, నిర్మలంగా మారుతావు. ఎందుకంటే నా బిడ్డలు స్వచ్ఛంగా ఉండాలి. ఇది 6వ సంకేతం. నీలో అత్యధిక దాహం పెరగడం. డబ్బు సంపాదించావు, ఏమి లాభం? ఆ డబ్బు ఎలా ఖర్చు పెట్టేస్తున్నావో తెలుసా? నీకు ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడుతున్నావు. అదే గుడిలో దానం రూపంలో, ఎవరికైనా దాన రూపంలో నీకు ఏదైనా సరే దాహం పెరగడం వలన డబ్బు సంపాదించావు. కానీ ఇక ఏదో కావాలనిపిస్తోంది, పేరు వచ్చింది, ఇంకా ఏదో వెతుకుతున్నావు, అన్నీ ఉన్నాయి, కానీ శూన్యంగా అనిపిస్తుంది. ఆ శూన్యాన్ని భర్తీ చేయగలిగేది ఒక్కటే, ఆధ్యాత్మికత. నీకు మంత్రాలు నేర్చుకోవాలనిపిస్తోందా? ధ్యానం చేయాలనిపిస్తోందా? పవిత్ర గ్రంథాలు చదవాలనిపిస్తోందా? జీవితం అర్థం తెలుసుకోవాలనిపిస్తుందా? ఆ దాహం నేను కలిగిస్తున్నాను తల్లి. ఎందుకంటే భౌతిక సంపద శరీరానికి సంతోషం ఇస్తుంది, కానీ ఆత్మకు సంతోషం, ఆధ్యాత్మికత సంపదమ్మా కావాలి. నేను నిన్ను ఆ సంపద వైపు నడిపిస్తున్నాను. నేను అది యోగిని, మోటి యోగిని. యోగ విద్యను లోకానికి అందించింది నేనే. ఇప్పుడు ఆ విద్యను నీకు అందించాలని అనుకుంటున్నాను బిడ్డ. సిద్ధంగా ఉన్నావా? ప్రియమైన బిడ్డవు నువ్వు. ఈ సంకేతాలు నీ జీవితంలో కనిపిస్తున్నాయి అంటే నేను నిన్ను ఎంచుకున్నాను అని అర్థం చేసుకో. నేను ఎంచుకోవడం అంటే చిన్న విషయం కాదు. కోట్లాది జన్మల పుణ్యం ఫలించినప్పుడే నా దృష్టి నీ మీద పడుతుంది. ఇప్పుడు నీ బాధ్యత ఏమిటో తెలుసా? విశ్వాసం కోల్పోకు, నన్ను నమ్ము, నేను చెప్పే మార్గంలో నడువు. ఓం నమ శివాయ అనే 5 అక్షరాలు నీ జీవితాన్ని మారుస్తుంది. ప్రతిరోజు ఈ మంత్రం జపించు, నేను వింటాను తల్లి. నీకెప్పుడు కూడా ఆశీర్వాదాలు ఇస్తూనే ఉంటాను బిడ్డ. నీకు నా యొక్క ఆశీర్వాదం నీ జీవితంలో ఎప్పుడు కలుగుతుందో తెలుసా? నీ జీవితంలో ఈ శివయ్య వచ్చినప్పుడే ఆ క్షణం వచ్చి తీరుతుంది తల్లి. నువ్వెప్పుడు కూడా ఖచ్చితంగా ఈ రోజున
ఈ సోమవారం రోజు ఇది వింటున్నావు అంటే నా ఆజ్ఞ మాత్రమే, నీకు నా ఆశీర్వాదములు ఎప్పుడు ఉంటాయి అంటూ నా శివయ్య ఇచ్చిన సందేశం నీకు గొప్ప మనోధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించింది కదా బిడ్డ. ఇవాళ రోజున ఈ సోమవారం ఇది నీ దాకా వచ్చింది అంటేనే నా శివయ్య అనుగ్రహం నీ పైన ఉంది కనుకనే తల్లి ఎప్పుడు కూడా నీకు శివయ్య అనుగ్రహంతో పాటు నా ఆశీర్వాదములు కూడా ఇస్తున్నాను బిడ్డ అంటూ సాయినాథుడు అత్యద్భుతంగా మన కోసం ఈ సందేశాన్ని అందించారు కదండి. ఈ సందేశం మీ అందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందనే అనుకుంటున్నాను. నచ్చింది అనుకున్న వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ సందేశానికి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నాకు సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను. మీ నుంచి కోరుకునేది ఇది ఒక్కటేనండి, మీరు 10 మందికి షేర్ చేయండి. అలాగే శ్రీమాత్రే నమః అని కానీ, ఓం నమ శివాయ అని కానీ, జై సాయిరామ్ అని కానీ, మీ ఇష్టం ఏదైనా సరే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి కామెంట్ సెక్షన్లో ఈ పేర్లు మాత్రం కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీ అందరిపైన ఆ శివయ్య ఆశీస్సులు, నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని నీకు మరొక్కసారి వాగ్దానం చేస్తూ ఈరోజు ఈ వీడియో ఇంతటితో ముగుస్తున్నాను. మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటానండి. అంతవరకు ఆ శివయ్య ఆశీస్సులు, బాబావారి ఆశీస్సులు మనందరిపైన, మన కుటుంబ సభ్యులందరిపైన ఉండాలని ఈ సోమవారం రోజున మనస్ఫూర్తిగా బాబావారిని శివయ్యను వేడుకుంటూ ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.